పున్నాగా, అమ్మ పున్నాగా, ఇలారా. ఏంటమ్మా పున్నాగా, ఏదో విచారంగా ఉన్నావు? ఏమీ లేదు. తల్లి లాంటి దాన్ని నా దగ్గర దాపరికం ఏంటమ్మా? తల్లికి చెప్పకూడదా? చెప్పనని అనుకున్నావా? నా బాధ నేను పడుతున్నాను. నీకు చెప్పి అనవసరంగా బాధపడడం ఎందుకని. నువ్వు చెప్పకపోతే కారణం తెలియక నేను ఇంకా బాధపడాల్సి వస్తుందమ్మా. కూతురు అని అనుకున్నాక నీ బాధ నా బాధ కాదా అమ్మా? చెబితే విచారం తొలిగే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించొచ్చు కదమ్మా. ఏం చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో నన్ను దేవతలా చూసేవారు. అందరూ ఆప్యాయతగా పలకరించేవాళ్ళు. ప్రతి శుభకార్యాన్ని నా చేతుల మీదుగా మొదలు పెట్టేవారు. ఆ ఊరి కోసం నేను ఈ ఊరొస్తే పడరాని మాటలన్నీ పడాల్సి వస్తుంది. అవమానాలు భరించాల్సి వస్తుంది. తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుందమ్మా. ఏదేమైనా అనిరుద్ధ్కి అన్ని విషయాలు గుర్తుకొచ్చే వరకేనమ్మా. ఆ తర్వాత ఇంకే బాధలు ఉండవు. నాకు ఆశగానే ఉందమ్మా, కానీ ఆ జ్ఞాపక శక్తి ఎప్పుడొస్తుందో, ఏం చేస్తే వస్తుందో అర్థం కావడం లేదు. ఈ బాధని భరించడం నా వల్ల కావడం లేదమ్మా. ఒక్క నిమిషమమ్మా. ఈ తైలాన్ని తీసుకెళ్ళి అనిరుద్ధ్ ఒంటరిగా ఉన్నప్పుడు మాడుకు మర్దనా చెయ్యి. ఖచ్చితంగా అతనికి గతం గుర్తొస్తుందమ్మా. అప్పుడు అతనే నీకు నిజం చెప్తాడు. నా మాటకు ఎదురు చెప్పొద్దు అనిరుద్ధ్. అనిరుద్ధ్, నువ్వు మామూలు స్థితికొస్తే కాని నా మనసు స్థిమితంగా ఉండదురా. వెళ్ళిరారా. అమ్మా, నేను బానే ఉన్నాను కదా, నాకే ప్రాబ్లం లేదు కదా. మాకు తెలుసు. ఎందుకు మీరందరూ ఇలా అంటున్నారు? ఎరా, మీ అమ్మతోనే వాదిస్తావా? వాదనలు అనవసరం, బయలుదేరు. మీ అమ్మ భయపడుతుంది, దాని భయాన్ని తొలగించరా. తన కోసమే కదా ఈ గరుడ పక్షిని మోస్తున్నాను. బయలుదేరు. సరే నాన్న. లేని స్వర్ణకేసరి వైద్యం కోసం వెళ్ళడం నిజం. అక్కడ అనిరుద్ధ్ తలకి తైలం రాయడం ఖచ్చితం. ఏయ్, ఏంటి ఈరోజు ఇంత స్పెషల్గా కనిపిస్తున్నా? అత్తయ్య, పర్ణిక, కాస్త ఆగండయ్యా. తమరు మరదలు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కరెక్టే, అదొక పెద్ద క్రాక్. ఏయ్, నువ్వు హాఫ్ సారీ చుట్టుకుంటే చాలా బాగుంటావు. నేను చుట్టుకోలేదు బాబు, కట్టుకున్నాను. కట్టుకున్న వాడితో మాట్లాడినట్టు ఎప్పుడు గుసగుసలేంటి? మీ మధ్య ఏం రహస్యాలుంటాయేంటి?
సీక్రెట్. అదే చెప్పమంటున్నాను. చెప్పాను కదా, సీక్రెట్స్ చెప్పకూడదు. దీనికేదో అర్థమైనట్టు మళ్ళీ నవ్వొకటి. సాగనంపేటప్పుడు సాటి మనిషి నవ్వితే శుభసూచకం అట. నిన్ను చూసి సకిలిస్తే తప్పుగాని దానికేదో గుర్తుకొచ్చి పళ్ళికిలిస్తే తప్పులేదు పర్ని. నువ్వు కారెక్కు. నువ్వు పాడెక్కవే. ఏయ్, నువ్వు వెనక్కెళ్ళవే. పున్నాగా, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో. దాన్నెందుకు పక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నావు? ఒళ్ళో కూర్చోమనలేదు కదా, ముందు సీట్లో కూర్చుంటే దారి చూపిస్తుంది కదా అని. వెనకాల కూర్చొని కూడా రైట్ లెఫ్ట్ అని చెప్పొచ్చు. ఫోన్ తీయొచ్చుగా, దెయ్యంలా కూర్చున్నాం. కాచుకొని కూర్చున్నావమ్మా, మీరు రావడమే ఆలస్యం. కాచు కూర్చున్నారా? ఏది? Who are you? హలో, అమ్మా, మీరు చెప్పినట్టుగానే అంతా సిద్ధంగా ఉంది. రై ఫోన్ పెట్టారా? ఎవరత్తయ్యా? చందా కోసం ఫోన్ చేశారు. ఇంకెప్పుడు నా మొబైల్ని టచ్ చేయకు. చచ్చినా మీ ఫోన్ ఎప్పుడు ముట్టను. నువ్వెందుకు చస్తావల్లుడు? ఇవాళ చచ్చేది పున్నాగా. ఏంట్రా ఇది? బావా, ఏమైంది బావా? బావా, బావా ఏమైంది? బావా ఏమైంది బావా? రే ఏమైందిరా? అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఏమైందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. గ్లాస్లో నుంచి రోడ్డు చూడకుండా అద్దంలోంచి అడ్డమైన వాళ్ళని చూస్తే కంట్రోల్ తప్పదా? తప్పిందా? దారి తప్పిందా? అమ్మా, అడవిలో జంతువులు కూడా మాట్లాడతాయా? ఛీ, అడవి జంతువు కాదే, పిచ్చోడు. ఎక్కడికి వెళ్తున్నారు? అడవిలోకి వెళ్ళాలి బాబాయ్. దీని పిచ్చేంటమ్మా? పిచ్చోడితో కూడా వరుస కలిపి మాట్లాడుతుంది. డోర్ ఓపెన్ చేయరా? తీ. అది రాదు. అత్తయ్య, డోర్ ఓపెన్ అవ్వట్లేదు అత్తయ్య. గట్టిగా లాగు. లేదత్తయ్య, రావట్లేదు. అనగా ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి పెద్ద పెద్ద కళ్ళు. నన్నేనా? నక్కతోలేం కాదు, నా కథలో హీరోయిన్. సింపుల్గా ఉండే ఆ పిల్లని ఎత్తుకుపోవడానికి దొంగలొచ్చారు. ఎత్తుకెళ్ళి పాత సినిమాల్లో లాగా క్యాబరే డాన్స్ వేస్తారనుకున్నావా? మరి చంపేస్తారు. అమ్మో, చంపేయడానికి వచ్చి